తాత్విక పారిభాషిక పదాల పరిచయం. సూత్రీకరణం, సార్వత్రీకరణం. విషయ సేకరణ తరువాత వచ్చే నిర్ణయం పేరు పరికల్పన లేదా సిద్ధాంత ప్రతిపాదన లేదా హైపోథీసిస్ లేదా సూత్రీకరణ అంటాం. అంటే సూత్రీకరణ మాట ఎక్కడ వాడాం? పరికల్పన లేదని చెప్పే దగ్గర వాడాం. అది సరైందో కాదో తేలాలి అంటే పని చేయాలి. ఆ పని పేరు ప్రయోగం. ఒక్కసారి కాకుండా అనేక మంది అనేక చోట్ల అనేక కాలాల్లో చేసినా కూడా ఒకే రకమైన ఫలితం వస్తే ఇప్పుడు సార్వత్రికం అనే మాట వాడతాం. సర్వ త్రై అంటే మూడింటికి వర్తించేదన్నమాట. అంటే ఎవరు ప్రయోగం చేసినా అదే ఫలితం రావాలి, ఎక్కడ ప్రయోగం చేసినా అదే ఫలితం రావాలి, ఎప్పుడు ప్రయోగం చేసినా అదే ఫలితం రావాలి. దాన్నే సత్యం అంటాం. ఈ సత్యాన్ని రాబట్టడానికి చేసే పనిని ప్రయోగం అన్నాం. ఆ క్రమాన్ని సార్వత్రీకరణ అన్నాం. ఉదాహరణకి ఒక వస్తువుని కొంత ఎత్తు నుంచి నేల మీదకు వదిలితే నేల మీద పడుతుంది. ఇది ప్రతిపాదన లేదా సూత్రీకరణ. వస్తువులు ఏవైనా సరే, ఒక ఇనుప ముక్క, ఒక పెద్ద రాయి, ఒక చిన్న రాయి, ఒక చెక్క ముక్క, నాలుగింటిని ఒక బిల్డింగ్ మీదకి తీసుకెళ్ళి నాలుగింటిని ఒకేసారి కిందకు వదిలితే కింద కొంతమంది మనుషులను పెట్టి మీరు పరిశీలించి చూస్తే అన్నీ ఒకేసారి నేల మీద పడతాయి. ఇక్కడ దీని సూత్రీకరణ అన్నాం. ఒక వస్తువును పడేసినా నేల మీద పడుతుంది, అది సూత్రీకరణే. అన్నీ ఒకేసారి నేల మీద పడతాయి, ఇది ఇంకో సూత్రీకరణ. ఈ ప్రయోగాన్ని ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, ఎప్పుడు చేసినా అన్నీ ఒకేసారి నేల మీద పడతాయి. మీరు ఈ ప్రశ్న అడగండి కొంతమంది పిల్లల్ని. బరువుగా ఉండేది ముందు నేల మీద పడుతుందని చెప్తారు. 1000-1500 ఏళ్ళ నుంచి బరువుగా ఉండేది ముందు పడుతుంది, బరువు తక్కువది ఆలస్యంగా పడుతుందని జనమందరూ నమ్మారు. ప్రపంచంలో 450 ఏళ్ళ నాడు గలీలియో, ఇటాలియన్ శాస్త్రవేత్త, పీసా టవర్ మీదకి వెళ్ళి, దాన్ని లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అంటారు, వంగి ఉంటుంది ఆ టవరు. అక్కడ నుంచి 4 రకాల వస్తువులు ఒకేసారి వదిలితే కింద ఉన్న పరిశీలకులను చూడమన్నాడు, అన్నీ ఒకేసారి నేల మీద పడ్డాయి. భూమి ఆకర్షణ ఇలా పనిచేస్తుందని నిరూపించడానికి చేసిన ప్రయోగం అది. ఆయన ఈ ప్రయోగం చేసినప్పటి నుంచే వస్తువు యొక్క సైజుని, బరువును బట్టి కాక ఏ వస్తువు అయినా సరే నేల మీద ఒకేసారి పడుతుందని నిర్ధారణ చేశాడు. కాబట్టి వస్తువు సైజు ఎక్కువ ఉంటే గాలి నుంచి పైకి రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆలస్యంగా పడుతుంది. అది మరొక సూత్రీకరణ. సార్వత్రీకరణ అన్నాక మనం ప్రతిపాదించిన ప్రతిపాదన సూత్రీకరణం నిరూపించబడింది అని అర్థం. నిరూపించబడింది అనగానే ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే రకంగా కనబడుతుంది అని అర్థం.